పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఇక్కడి ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో సంప్రదించగా సంబంధిత ఉపాధ్యాయురాలికి ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని విచారణకు ఆదేశించామని అధికారులు తెలిపారు. పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఆ ఉపాధ్యాయురాలు వారితో కాళ్లు పట్టించుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. ఇక్కడి ఉపాధ్యాయురాలు సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మా ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. చిన్నపిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులే కీచకులుగా మారిపోతున్నారు. ఎందుకంటే అత్యంత దారుణమైన ఘటన ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూస్తుంది. శ్రీకాకుళం జిల్లా మొలియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో చిన్న పిల్లలను కూడా చూడకుండా చిన్న పిల్లలతో ఒళ్ళు పట్టించుకోవటం, కాళ్ళు పట్టించుకోవటం, ఆ ఎంజాయ్మెంట్ లో ఫోన్ మాట్లాడుకోవటం. పిల్లలకు పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్ వాళ్ళ బంధువులతోటో ఆమె కావాల్సిన వ్యక్తులతోటో సరదాగా ఫోన్ మాట్లాడుకుంటున్నది ఒక ఎత్తు అయితే, ఆమె ఫోన్ మాట్లాడుకున్నప్పుడు సరదాగా సేద తీరుతూ ఆమె కాళ్ళు ఒత్తించుకోవడానికి చిన్న పిల్లల్ని అత్యంత దారుణంగా వినియోగిస్తున్నటువంటి వ్యవహారం ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పుడు విఆర్కే స్క్రీన్ మీద కూడా తెలిసే విధంగా వార్తా కథనాన్ని టెలికాస్ట్ చేస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, విద్యాశాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా దీని మీద స్పందించాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నటువంటి పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి టీచర్ ఇంత దారుణంగా వ్యవహరించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ వెంటనే స్పందించాలంటూ కూడా డిమాండ్స్ పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యా సంఘాల నాయకులైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలకి పాఠాలు చెప్పాల్సింది పోయి ఆ పిల్లలతోటి సేవలు చేయించుకోవటం, సేద తీరటం, వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేయించుకోవటం, ఆ పిల్లలను ఒక పని మనిషిగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఆమె మీద కేసు కూడా నమోదు చేయాలి. చిన్నపిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారన్న నేపథ్యంలో సుమోటోగా పోలీసులు కూడా కేసు నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే విద్యాశాఖలో ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి ఉపాధ్యాయులపై కఠినమైన శిక్షలు చేయాలని విధించాలంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులైతే పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనం బీఆర్కే స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. చిన్న పిల్లలని చూడకుండా ఆ చిన్న పిల్లలతోటి కాళ్ళు ఒత్తించుకుంటున్నటువంటి ఉపాధ్యాయురాలు ఫోను మాట్లాడుతూ కళ్ళు మూసుకుంటూ సరదాగా సేద తీరుతుందంటే ఎంత అహంకారంతో ఆమె చేసిందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా విద్యాశాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు స్పందించి ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ అయితే పెరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.